వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటాయి. మన ఇంట్లో రోజు ఉపయోగిస్తూనే ఉంటాము, కానీ వాటిని గమనించాం. టీవీ రిమోట్ ఇవ్వు, టీవీ ఆన్ చేయి, కూర్చో, లే, వెళ్ళు, ఇట్రా, చదువుకో మొదలైనవి అన్నమాట. మనం ఎవరైనా కమెంట్ చేయాలన్నా, రిక్వెస్ట్ చేయాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని ఉపయోగించాలి. ఇక్కడ నేను మీకు వెర్బ్స్ చేస్తున్నానండి, ఒకసారి గమనించండి. చాలా ఈజీగా ఉంటాయి. వీటిని మనం రోజు ఉపయోగిస్తూనే ఉంటాం, కానీ అవి ఇంపరేటివ్ సెంటెన్స్ అని తెలియదు అంతే. వీటికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఏం లేదండి, మనం రోజు ఉపయోగిస్తాం చూసారా, అదే వెర్బ్ అంటారు, వెర్బ్స్ అంటారు. వెర్బ్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ ఫుల్ స్టాప్ ఉంటుంది, అంతే. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆపోజిట్ పర్సన్ నువ్వు అని చెప్పకుండా డైరెక్ట్గా ఆ పర్సన్తో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. డబ్బులు అడుగు, ఆస్క్ ఫర్ మనీ. డబ్బులు అడగవద్దు, డోంట్ ఆస్క్ ఫర్ మనీ. దయచేసి డబ్బులు అడుగు, ప్లీజ్ ఆస్క్ మనీ. దయచేసి డబ్బులు అడగవద్దు, ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ మనీ. నన్ను డబ్బులు అడగనివ్వు, లెట్ మీ ఆస్క్ ఫర్ మనీ. నన్ను డబ్బులు అడగనివ్వద్దు, లెట్ మీ నాట్ ఆస్క్ ఫర్ మనీ. ఫస్ట్ రెండేమో మనకి ఇక్కడ కమాండ్ ఉంది, సెకండ్ మనకి 3, 4 వచ్చేసరికి రిక్వెస్ట్ ఉంటుంది, ఇక లాస్ట్లో 5, 6 ఉంది సరే, అదేం పర్మిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. కూరగాయలు తీసుకురా, బ్రింగ్ వెజిటేబుల్స్. కూరగాయలు తీసుకురావద్దు, డోంట్ బ్రింగ్ వెజిటేబుల్స్. దయచేసి కూరగాయలు తీసుకురా, ప్లీజ్ బ్రింగ్ వెజిటేబుల్స్. దయచేసి కూరగాయలు తీసుకురావద్దు, ప్లీజ్ డోంట్ బ్రింగ్ వెజిటేబుల్స్. నన్ను కూరగాయలు తీసుకురానివ్వు, లెట్ మీ బ్రింగ్ వెజిటేబుల్స్. నన్ను కూరగాయలు తీసుకురానివ్వద్దు, లెట్ మీ నాట్ బ్రింగ్ వెజిటేబుల్స్. ఇంతేనండి, చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, కమ్. ఇక్కడికి రా, కమ్ హియర్. ఇక్కడికి రావద్దు, డోంట్ కమ్ హియర్. దయచేసి ఇక్కడికి రా, ప్లీజ్ కమ్ హియర్. దయచేసి ఇక్కడికి రావద్దు, ప్లీజ్ డోంట్ కమ్ హియర్. నన్ను ఇక్కడికి రానివ్వండి, లెట్ మీ కమ్ హియర్. నన్ను ఇక్కడికి రానివ్వకండి, లెట్ మీ నాట్ కమ్ హియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ డ్రింక్ మీద. కాఫీ త్రాగు, డ్రింక్ కాఫీ. కాఫీ త్రాగవద్దు, డోంట్ డ్రింక్ కాఫీ. దయచేసి కాఫీ త్రాగు, ప్లీజ్ డ్రింక్ కాఫీ. దయచేసి కాఫీ తాగవద్దు, ప్లీజ్ డోంట్ డ్రింక్ కాఫీ. ఆమెను కాఫీ త్రాగనివ్వండి, లెట్ హర్ డ్రింక్ కాఫీ. ఆమెను కాఫీ తాగనివ్వద్దు, లెట్ హర్ నాట్ డ్రింక్ కాఫీ. నెక్స్ట్ వన్, ఈట్ మీద చూద్దాం. ఇడ్లీ తిను, ఈట్ ఇడ్లీ. ఇక్కడ ఇడ్లీ కాకుండా ఐస్ క్రీమ్ అని ఏదైనా మీ ఇష్టం, అక్కడ ఉన్నదాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ఇడ్లీ తినవద్దు, డోంట్ ఈట్ ఇడ్లీ. దయచేసి ఇడ్లీ తిను, ప్లీజ్ ఈట్ ఇడ్లీ. దయచేసి ఇడ్లీ తినవద్దు, ప్లీజ్ డోంట్ ఈట్ ఇడ్లీ. అతన్ని ఇడ్లీ తిననివ్వండి, లెట్ హిమ్ ఈట్ ఇడ్లీ. అతన్ని ఇడ్లీ తిననివ్వద్దు, లెట్ హిమ్ నాట్ ఈట్ ఇడ్లీ. నెక్స్ట్ వర్బ్, లెర్న్. ఇంగ్లీష్ నేర్చుకో, లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, డోంట్ లెర్న్ ఇంగ్లీష్. దయచేసి ఇంగ్లీష్ నేర్చుకో, ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్. దయచేసి ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, ప్లీజ్ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకునివ్వు, లెట్ ద కిడ్స్ లెర్న్ ఇంగ్లీష్.
పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకోనివ్వద్దు. డోంట్ లెట్ ద కిడ్స్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చరికి మనకు రోజు ఉపయోగిస్తూ ఉంటాం, అదే వాష్. బట్టలు ఉతుకు, వాష్ క్లోత్స్. బట్టలు ఉతకవద్దు, డోంట్ వాష్ క్లోత్స్. దయచేసి బట్టలు ఉతుకు, ప్లీజ్ వాష్ క్లోత్స్. దయచేసి బట్టలు ఉతకవద్దు, ప్లీజ్ డోంట్ వాష్ క్లోత్స్. అక్కని బట్టలు ఉతకనివ్వు, లెట్ ఎల్డర్ సిస్టర్ వాష్ క్లోత్స్. అక్కని బట్టలు ఉతకనివ్వద్దు, లెట్ ఎల్డర్ సిస్టర్ నాట్ వాష్ క్లోత్స్. నెక్స్ట్ స్లీప్, నిద్రపోవటం. నిద్రపో, స్లీప్. నిద్రపోవద్దు, డోంట్ స్లీప్. దయచేసి నిద్రపో, ప్లీజ్ స్లీప్. దయచేసి నిద్రపోవద్దు, ప్లీజ్ డోంట్ స్లీప్. నాన్నని నిద్రపోనివ్వు, లెట్ ఫాదర్ స్లీప్. నాన్నని నిద్రపోనివ్వద్దు, డోంట్ లెట్ ఫాదర్ స్లీప్. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ సిట్. ఇక్కడ కూర్చో, సిట్ హియర్. ఇక్కడ కూర్చోవద్దు, డోంట్ సిట్ హియర్. దయచేసి ఇక్కడ కూర్చో, ప్లీజ్ సిట్ హియర్. దయచేసి ఇక్కడ కూర్చోవద్దు, ప్లీజ్ డోంట్ సిట్ హియర్. మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వు, లెట్ us సిట్ హియర్. మమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వద్దు, డోంట్ లెట్ us సిట్ హియర్. నెక్స్ట్ వన్ స్టాండ్. అక్కడ నిలబడండి, స్టాండ్ దేర్. అక్కడ నిలబడవద్దండి, డోంట్ స్టాండ్ దేర్. దయచేసి అక్కడ నిలబడండి, ప్లీజ్ స్టాండ్ దేర్. దయచేసి అక్కడ నిలబడొద్దండి, ప్లీజ్ డోంట్ స్టాండ్ దేర్. వారిని అక్కడ నిలబడనివ్వండి, లెట్ దెమ్ స్టాండ్ దేర్. వారిని అక్కడ నిలబడనివ్వకండి, డోంట్ లెట్ దెమ్ స్టాండ్ దేర్. తర్వాత మనం ఎక్కువగా ఉపయోగించేది అంట్లు తోమటం, అంటే ఇంట్లో గిన్నెలు తోముతుంటారు కదా, దీని గురించి. గిన్నెలు తోము లేదా అంట్లు తోము, క్లీన్ ద డిషెస్. గిన్నెలు తోమవద్దు, డోంట్ క్లీన్ ద డిషెస్. దయచేసి గిన్నెలు తోము, ప్లీజ్ క్లీన్ ద డిషెస్. దయచేసి గిన్నెలు తోమవద్దు, ప్లీజ్ డోంట్ క్లీన్ ద డిషెస్. ఆమెను గిన్నెలు తోమనివ్వండి, లెట్ హర్ క్లీన్ ద డిషెస్. ఆమెను గిన్నెలు తోమనివ్వకండి, డోంట్ లెట్ హర్ క్లీన్ ద డిషెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సరికి సెండ్, పంపించటం. డబ్బులు పంపు, సెండ్ ద మనీ. డబ్బులు పంపవద్దు, డోంట్ సెండ్ ద మనీ. దయచేసి డబ్బులు పంపు, ప్లీజ్ సెండ్ ద మనీ. దయచేసి డబ్బులు పంపవద్దు, ప్లీజ్ డోంట్ సెండ్ ద మనీ. రావు గారిని డబ్బులు పంపనివ్వు, లెట్ రావు గారు సెండ్ ద మనీ. రావు గారిని డబ్బులు పంపనివ్వకండి, డోంట్ లెట్ రావు గారు సెండ్ ద మనీ. నెక్స్ట్ మనం ఎక్కువ ఉపయోగించేది పని చేయి అంటాం కదా. పని చేయి, డూ ద వర్క్. పని చేయవద్దు, డోంట్ డూ ద వర్క్. దయచేసి పని చేయి, ప్లీజ్ డూ ద వర్క్. దయచేసి పని చేయవద్దు, ప్లీజ్ డోంట్ డూ ద వర్క్. నన్ను పని చేయనివ్వు, లెట్ మీ డూ ద వర్క్. నన్ను పని చేయనివ్వద్దు, లెట్ మీ నాట్ డూ ద వర్క్. తర్వాత నెక్స్ట్ వన్ స్నానం చేయి, టేక్ ఎ బాత్. స్నానం చేయవద్దు, డోంట్ టేక్ ఎ బాత్. దయచేసి స్నానం చేయి, ప్లీజ్ టేక్ అ బాత్. దయచేసి స్నానం చేయవద్దు, ప్లీజ్ డోంట్ టేక్ అ బాత్. తమ్ముడిని స్నానం చేయనివ్వు,
లెట్ యంగర్ బ్రదర్ టేక్ ఏ బాత్. తమ్ముణ్ణి స్నానం చేయనివ్వద్దు. డోంట్ లెట్ యంగర్ బ్రదర్ టేక్ ఏ బాత్. లాస్ట్ వన్, వంట చెయ్యి. కుక్. వంట చెయ్యొద్దు. డోంట్ కుక్. దయచేసి వంట చెయ్యి. ప్లీజ్ కుక్. దయచేసి వంట చేయవద్దు. ప్లీజ్ డోంట్ కుక్. అమ్మని వంట చేయనివ్వు. లెట్ మామ్ కుక్. నన్ను వంట చేయనివ్వద్దు. లెట్ మీ నాట్ కుక్. చూసారా, చాలా ఈజీ అండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు డిఫరెంట్ వెర్బ్స్ తీసుకొని చేయండి. చుట్టూ జరుగుతున్న వాటికి చెప్పొచ్చు. కమాండ్, రిక్వెస్ట్, పర్మిషన్ తీసుకొని ఇటువంటి వాక్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.